ఏమండోయ్ అందరూ ఎలా ఉన్నారేంటి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరైతే మంచిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ కర్రీకి అయితే నేనైతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి. సో అది కొంచెం వేగుతూ ఉన్నప్పుడు నేను మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ జార్లో వేసేసుకున్నాను మిక్సీ పట్టేసుకోవడానికి. సో దాంట్లో మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత దాంట్లోనే నేను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను. నాకు కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టము. సో స్పైసీగా చేసుకుందామని నేను అది ప్రిపేర్ చేసుకుంటూ ఇటు కర్రీ కూడా చూస్తున్నాను. రెండు ఎట్ ఎ టైం చేస్తున్నాను. సో అల్లం పేస్ట్ వేసేసుకుని అల్లం పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకున్నాను. దీంట్లో వేసేసుకుని చక్కగా పింకిష్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఆనియన్స్ చక్కగా మగ్గిపోయి అల్లం పేస్ట్ వాసన రాకుండా ఉండేంత వరకు చక్కగా మగ్గిపెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్న తర్వాత చక్కగా అది ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అది కరెక్ట్గా మగ్గిపోయింది ఉడికింది అన్న తర్వాత అది చూసుకుని మనం టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసము. ఎందుకంటే నేను మసాలాలు ఎక్కువ వాడను. సో మసాలాలు ఎక్కువ వాడకుండా టమాటో అనేది చిన్నగా కట్ చేసుకుని అది వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మటన్ ముక్కల్ని నేను ఆల్రెడీ మటన్ తీసుకొచ్చాను హస్బెండ్. మటన్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని వాష్ చేసేసి మంచిగా నీట్గా కుక్కర్లో పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. ఎందుకంటే మటన్ అనేది ఈజీగా ఉడకదు. సో అందువల్ల నేనేం చేశాను అంటే నేను మటన్ అనేది ముందుగానే నేను ప్రిపేర్ చేసేసుకుందామని ఇంకా కుక్కర్లో కొంచెం వాటరు సాల్ట్ వేసేసేసి దాన్ని కుక్కర్లో పెట్టేసుకుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. ఆ విజిల్స్ వచ్చిన తర్వాత మన టమాటా ముక్కలు ఎలాగో మగ్గిపోయి ఉంటాయి కాబట్టి మా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మటన్ ముక్కలు వేసేసుకొని దాంతోపాటు ఉప్పు కారం పసుపు మన దగ్గర మనకి ఎలా ఇష్టమో అనేది చూసుకొని దాని కన్సిస్టెన్సీ ప్రకారం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. సో వాటర్ పోసుకున్న తర్వాత దాన్ని చక్కగా మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికింది, బట్ కొన్ని ముక్కలు ఎక్కడైనా పచ్చిగా ఉంటాయి, కొంచెం ఉడకకుండా ఉంటాయి. చూసారా బోన్ ఎలా ఉంది అనేది? ఆ బోన్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నేను సగం తినేసాను, మా హస్బెండ్ దగ్గర తీసేసుకునే తను తింటుంటే. బోన్ తినడం వల్ల మనకి చాలా అంటే చాలా బలం వస్తుంది. మటన్ తినడం వల్ల కూడా వస్తుంది, కానీ కాకపోతే మటన్ తింటే బాడీకి ఎక్కువ ఫ్యాట్ అనేది వస్తుందంట మా అమ్మగారు చెప్పారు. సో ఎట్ ఎ టైం వెంటనే కాకుండా అప్పుడప్పుడైనా మటన్ తింటే మంచిది హెల్త్కి. సో అందుకని నేను మా ఇంట్లో మంత్లీ ఒక ట్వైస్ అయినా తీసుకొస్తారు మా హస్బెండ్. సో మంత్లీ ట్వైస్ తీసుకొస్తే నేను మంచిగా దాన్ని ప్రిపేర్ చేసేస్తాను. సో మనం వాటర్ పోసేసుకున్నాం కదా, మనం వాటర్ పోసుకున్న తర్వాత అది చక్కగా ఉడికేంత వరకు చక్కగా సిమ్లో పెట్టేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి పెట్టాలి. సో లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్కి అట్లా చూసుకుంటూ ఉండాలి. తీసి ఎలా ఉడికింది ఏంటి, మనకి కన్సిస్టెన్సీ ప్రకారం ఉడికిందా, లేదంటే ఇంకేమైనా కారం కానీ ఉప్పు కానీ ఏమైనా పడుతుందా, లేదంటే మనకి మొక్క ఉడికిందా లేదు అనేది మనం ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉడకకపోయినా లేదు అంటే మనకు ఉప్పు కారం సరిపోకపోయినా ఈ టైంలో మనకు వేసేసుకుంటే చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఇదేంటిది లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, మటన్ మంచిగా ఉడికిపోతుంది చక్కగా. దాంతోపాటు వేడివేడిగా అన్నం కూడా ఒక పక్కన పెట్టేసుకోండి మీరైతే. నేనైతే అలాగే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. రైస్ కుక్కర్లో పెట్టేసి చక్కగా మటన్ అయ్యేలోపు నేను చక్కగా మా అన్నం రైస్ అయిపోతుంది, ఇటు మటన్ అయిపోతుంది. నా హస్బెండ్ వెళ్ళి డ్రింక్ తెచ్చేస్తారు. చక్కగా రెండు ఒక్కటే టైంలో అయిపోతుంది. మటన్ చూసారా ఎంత బాగా ఉడికిందో. నేనైతే లాస్ట్లో దాంట్లోకి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాల పొడి వేసాను. అలాగే దాంతోపాటు గరం మసాలా ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తాను, బయట నుంచి తీసుకురాను. ఎందుకంటే నాకు ఫుడ్ అంటే ఎంత ఇష్టమో ప్రిపేర్ చేయడం, దాంట్లోకి ఏమైతే అవసరం ఉందో ఇంట్లో ప్రిపేర్ చేయడమే నాకు చాలా ఇష్టము. మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను నేను ఇదంతా కూడా. నేనైతే ఇంట్లోకి సరిపడా మసాలా అది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఎక్కువ అయితే వేయలేదు, మళ్ళీ మసాలా వల్ల మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమోనని. చక్కగా దాంట్లోకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు అయితే నేను వేసేసి మంచిగా అయితే కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకున్నాను. కర్రీ అయితే మంచిగా అయిపోయింది. మీరు కూడా చూసారు ఎంత థిక్నెస్గా ఎంత మంచిగా ఉందో. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.